ఇప్పుడే అందిన వార్త తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా గ్రామ సర్పంచ్ ఎలక్షన్లపైన సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం. గుడ్ న్యూస్ అన్నమాట. సో ఎప్పుడు ఏంటన్నది ఆ వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఇక తెలంగాణ కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఖరారు కావడం జరిగింది. సో ఎందుకంటే ఈ నెల 17న మంత్రిమండలి సమావేశాన్ని నిర్వహించబోతున్నామని రేవంత్ రెడ్డి సీఎం అయితే క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ సమావేశంలో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలపైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు చెప్పారు. ఇక ఈ మంత్రివర్గ సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. అయితే కాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపుతో కాంగ్రెస్ ప్రభుత్వం జోష్లో అయితే ఉంది. ఈ ఉత్సాహంతో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని నిర్ణయం ఇచ్చినట్లు తెలుస్తుందన్నమాట. అయితే 42% బీసీలకు రిజర్వేషన్ అంశంపైన హైకోర్టులో, అదేవిధంగా సుప్రీంకోర్టులు ఇవన్నీ కూడా స్టే ఉండడం, అదంతా కుదరకపోవడంతో మరోసారి 50% రిజర్వేషన్లు అన్నీ కూడా కుదింపు. ఇక బీసీలకు సంబంధించి ఏదైతే రిజర్వేషన్ అంశంపై స్పష్టత ఇచ్చి అందరికీ వివరణ ఇచ్చే విధంగా ముందుకెళ్లాలని, మరొక నోటిఫికేషన్ త్వరలోనే రిలీజ్ చేయాలని. ఇందుకు సంబంధించి ప్రస్తుత పరిమాణాలు గమనిస్తే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలాఖరులోగా అనగా లేదా తదుపరి నెల మొదటి వారంలో వచ్చే అవకాశాలు అయితే మెండుగా అయితే ఉంది. నెలాఖరులోగా నిర్ణయాలు అయితే తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఇక ఎన్నికల గ్రామీణ అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి కొత్త నాయకత్వాన్ని అందించింది. పార్టీ బేస్ను మరింత బలోపేతం చేస్తాయని ప్రభుత్వం ఆశిస్తుంది. అలాగే ఎన్నికల తర్వాత కూడా తమ 6 గ్యారెంటీల అమలుకు స్థానిక సంస్థల ద్వారా మరింత వేగం పుంజుకోవచ్చు అని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నాయన్నమాట. సో మొత్తం మీద స్థానిక సంస్థల ఎలక్షన్లు ఎప్పుడు జరుగుతాయన్న దానిపైన తెరపడినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ నెలలోనే నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా మరోసారి అయితే రిలీజ్ చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి.